ఇక ప్రభుత్వ ఆదేశాలతో పారదర్శకంగా నూతన మద్యం పాలసీ విధానాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్తూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విజయశేఖర్ తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించి నూతన మద్యం పాలసీ విధానాలను వివరించారు. 2024-2026 సంవత్సరానికి సంబంధించి నూతన మద్యం పాలసీ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని, ఈ మద్యం పాలసీని జిల్లాలో పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు విజయశేఖర్ వివరించారు. ఈ నెల 9 వరకు మద్యం దుకాణాలకు సంబంధించిన ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. జిల్లాలో 227 మద్యం షాపులు నోటిఫై చేయడం జరిగింది బడ్జెట్ ద్వారా. దీనికి సంబంధించి ఈ 227 మద్యం షాపులు 11 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉండటం జరిగింది. తిరుపతి అర్బను, తిరుపతి రూరల్, చంద్రగిరి స్టేషన్, పుత్తూరు స్టేషన్, శ్రీకాళహస్తి, నాగలాపురం, గూడూరు, వాకాడ, సూలూరుపేట, నాయుడుపేట అండ్ వెంకటగిరి. దీనికి సంబంధించి 227 షాపులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తు స్వీకరణ కూడా 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మేము ఫ్లెక్సీ రేటింగ్ కూడా జరిగింది. అంటే ఇంటెండింగ్ అప్లికెంట్స్, దరఖాస్తుదారులు సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం విస్తృతంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ అప్లికేషన్ రిసీవ్ సెంటర్ ఉంటుంది, ఆఫ్లైన్ అప్లికేషన్ది. ఎవరు వచ్చినా సరే అప్లికెంట్ దారులు వాళ్ళకి ప్రతి ఎక్సైజ్ స్టేషన్లో ఫెసిలిటేట్ చేస్తాం, వాళ్ళందరికీ గైడ్ చేస్తాము. తర్వాత మనకి ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పట్టణంలో, మండల కేంద్రంలో కూడా ఈ వెబ్ పోర్టల్ అడ్రస్ అని చూడండి. http://hpfsprojects.com అని వెబ్ పోర్టల్ అడ్రస్ ఉంది. ఆన్లైన్ అప్లికెంట్స్ దీన్ని జస్ట్ లాగిన్ చేసుకొని సెల్ ఫోన్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.